వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. దేవరకద్ర శాసనసభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపురం గ్రామం నందు తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన శ్రీ కురుమూర్తి స్వామి దేవాలయాన్ని దర్శించుకున్నారు. టూరిజం అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి, ఏఐసిసి ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీ చంద్రెడ్డి, ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్, ఉమ్మడి మహబూబ్ నగర్కి చెందిన ఎమ్మెల్యేలు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల జెడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు. గౌరవ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మన మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గౌరవ మంత్రి గారి దృష్టికి మేము తీసుకెళ్ళినప్పుడు కురుమూర్తి స్వామి టెంపుల్ దగ్గర టూరిజంకి సంబంధించి చాలా డెవలప్ చేయాల్సి ఉంటుందని చెప్తే మంత్రి గారు ఎంబడే స్పందించి ఖచ్చితంగా మనము ఈ టూరిజం స్టడీ టూర్ పెట్టుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి టెంపుల్ విజిట్ చేసి తప్పకుండా అక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నో అక్కడ కానీ సరళసాగర్లో కూడా పురాతనమైన ప్రాజెక్టు అక్కడ కూడా విజిట్ చేసి ఆడ మనం టూరిజం పరంగా ఏం చేయొచ్చు. అదేవిధంగా కోయిల్ సాగర్ మీకు అందరికీ తెలుసు, ఇప్పటికీ దాదాపు 70 సంవత్సరాలైంది ఆ ప్రాజెక్ట్ కట్టి. అది కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టే కాబట్టి ఈరోజు ఆ ప్రాజెక్టు కూడా విజిట్ చేసి అక్కడ కూడా టూరిజం పరంగా ఏ విధంగా మనము డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఈ 3 ప్లేసెస్ కూడా విజిట్ చేద్దాము. విజిట్ చేసి అక్కడ కోయిల్ సాగర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనం ఇక్కడ కురుమూర్తి స్వామి టెంపుల్ కానీ, సరళసాగర్ టెంపుల్ కానీ, సరళసాగర్ ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా కోయిల్ సాగర్ దగ్గర ఈ 3 ప్లేస్లలో టూరిజం పరంగా ఏ విధంగా డెవలప్ చేయొచ్చు అనే విషయాలన్నీ కూడా నేను ఒక రిప్రజెంటేషన్ కూడా ఆల్రెడీ మొత్తం ఒక మ్యాప్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం కోయిల్ సాగర్ దగ్గర మంత్రి గారు అన్ని విషయాలు మాట్లాడతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరి ఈ కురుమూర్తి దేవస్థానానికి సంబంధించి భక్తుల అవసరార్థం, భక్తుల అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చడం కోసం టూరిజం శాఖ ద్వారా కల్చరల్ కోసం కూడా, కళాకారుల కోసం కూడా ఇక్కడ ఏమేమి చేయగలుగుతాం బట్టి కూడా గౌరవ శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఏర్పడినటువంటి ఇవన్నీ కూడా చూసి చర్చించి అక్కడ కోయిల్ సాగర్ దగ్గర మధ్యాహ్నం ఇక్కడే ఏం చేస్తామని ఇక్కడే అనౌన్స్మెంట్ చేస్తాం. ఇక్కడ మాట్లాడుతున్నాం.